హలో ఎవ్రీవన్, నేను కెనడా వచ్చాక నేను నేర్చుకున్న మంచి అలవాట్లు ఏంటి అని అంటే అవి మేము రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఏదో రకంగా యూజ్ చేసే వర్డ్స్ ఏంటి అంటే సారీ అండ్ థ్యాంక్ యూ. మన తప్పు ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు మనకు హెల్ప్ చేసినా చేయకపోయినా మన నోట్ల నుంచి ఆటోమేటిక్గా వచ్చే వర్డ్స్ సారీ అండ్ థ్యాంక్ యూ. అండ్ పక్క వాళ్ళకి దారి ఇవ్వడం, పక్క వాళ్ళకి దారి ఎలా అయినా ఎవరైనా ముందర వచ్చినా వెనకాల వచ్చినా జస్ట్ ఒక లుక్ ఇచ్చుకుని వాళ్ళని చూసి వాళ్ళు వస్తున్నారు అని అంటే షూర్గా మనం డోర్ పడతాం వాళ్ళ కోసం, వాళ్ళకు దారి ఇస్తాం. అది అది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చేయాలి అని కాదు, మనకు ఆ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇంకా స్మైల్, అవతల వాళ్ళు మనల్ని చూసి స్మైల్ ఇవ్వగానే మన లోపల ఉన్న టెన్షన్స్ వర్రీస్ అన్నీ ఒక్క సెకండ్ మర్చిపోయి మనం ఆటోమేటిక్గా స్మైల్ ఇస్తాం. వాళ్ళు ఎవరు ఏంది అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్, ఏజ్ డిఫరెన్సెస్, కమ్యూనిటీ డిఫరెన్సెస్ ఇలా ఏమి ఉండవు. జస్ట్ మనిషి అయితే చాలు. వాళ్ళు ఇచ్చే మినిమం రెస్పెక్ట్ ఇవి. అండ్ మనం కూడా ఇవి ఆటోమేటిక్గా వాళ్ళని చూసి నేర్చుకుంటాం. ఇవి నేర్చుకోవడానికి చాలా టైం ఏం పట్టదు, ఈజీగా నేర్చుకుంటాం. కానీ ఇవి చాలా మంచి హ్యాబిట్స్. ఒక మనిషిని గుర్తిస్తామని అర్థమవుతుంది. Thank you and subscribe me for more. Thank you.